ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. నేను ఈరోజు మీకు 23 అనే సినిమా గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దని కోరుతున్నాను. ఈ సినిమా ఈ గతంలో మల్లేశ్వరం అనే సినిమా తీసిన రాజ్ గారు తీశారు. ఈ సినిమా డైరెక్టర్. సినిమా అయితే కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది, బట్ బాగానే ఉంది. సినిమా బాగానే తీశారు. ఏంటంటే ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఇద్దరు ప్రేమించుకుంటూ వాళ్ళ జీవితం సాగిస్తూ ఉంటారు. ఈ హీరో ఏంటంటే ఒక ఇడ్లీ సెంటర్ పెట్టుకుని బండి లాంటి పెట్టుకుని సెటిల్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో స్థిరపడాలనుకుంటారు. అది మెయిన్ పాయింట్ అతను. అయితే ఈ ప్రాసెస్లో అతనికి ఆ ఇడ్లీ బండి పెట్టుకోవడానికి కావాల్సిన డబ్బులు దొరక్క చాలా ఇబ్బంది పడుతుంటాడు. అది ఏ విధంగా చెయ్యాలి అనేది అతనికి అర్థం కాదు. ఎలాగైనా సంపాదించి నేను ఆ బండి పెట్టుకుని సెటిల్ అవ్వాలి అని కోరుతోటి అతను ఉంటాడు. ఈ అబ్బాయి పేరు సాగర్, ఆ అమ్మాయి పేరు వచ్చి సుశీల. అయితే ఈ పెళ్లికి ముందే ఈ అమ్మాయి గర్భవతి అవుద్ది. అయితే ఇంకా త్వరగా పెళ్లి చేసుకుని బండి పెట్టుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని తాపత్రయపడుతూ ఉంటారు ఇతరులు. అయితే ఈ ప్రాసెస్లో ఏం చేయాలి తెలియక ఈ డబ్బుల కోసం ఏం చేస్తాడు, అదే మెయిన్ టర్నింగ్ పాయింట్ సినిమాకి. ఏమిటి అంటే అనుకోకుండా ఒక బస్సు రాబరీకి ప్రయత్నం చేస్తారు హీరో. ఆ హీరో కూడా ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తారు బస్సు దోపిడీకి. అక్కడ అనుకోకుండా జరిగిన ఘర్షణలో బస్సు కాలిపోద్ది. ఆ కాలిపోవడంలో 23 మంది చనిపోతారు. ఆ 23 మంది చనిపోతే వీళ్ళు ఏమయ్యారు, ఈ హీరోకి ఏమైంది, ఏం చేశారు, అతని కోరిక ఏమైంది అనేది ఇవన్నీ క్లైమాక్స్ సినిమా. కానీ తీయటం వీటితో పాటు ప్యారల్గా అక్కడక్కడ ఒక సీన్ చూపిస్తూ జుబ్లీహిల్స్ బస్సు దహనం కేసు, చుండూరు దళితులు ఊచిపోతాని అవి చూపించి అందులో నిందితులు చాలా త్వరగా బయటకు పడ్డారు, దీంట్లో నుంచి వీళ్ళు రాలేకపోయారు అంటాడు. ఈ బస్సు దహనం జరిగినప్పుడు 23 మంది చనిపోతారు. చనిపోయినప్పుడు అంత ఈజీగా ఎలా వస్తారు అనుకుంటారో నాకు అర్థం కాలేదు. దానికి కులాలు కూడా కలపడం కూడా బాగలేదు. ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అవి ఒక్కొక్క కారణం వల్ల ఉన్నాయి. ఒకటి ఫ్యాక్షను, ఒకటి రాజకీయాలు అలా ఉన్నాయి. ఇది అసలు సంబంధం లేదు. ఇది కాల్ చేసినట్టు తెలుతుంది కాబట్టి వదిలే అంటే ఎలా కుదురుతుంది ఇలాగా? అది కరెక్ట్గా అనిపించదు. అది ఒకటే ఆడియన్స్ కూడా కరెక్ట్ అవ్వరేమో అనిపించింది నాకు. చూడండి మరి. కాకపోతే ఏంటంటే దీన్ని తీసింది ఈ కులాల గొడవలు ఇది కాదు, అవి జస్ట్ పాయింట్లు చెప్తారు అంతే. మొత్తం దగ్గర 10 నిమిషాలు ఉండదు. అసలు ఏం చేసింది ఏంటంటే ఆ కాల్ చేసిన బస్సు కాల్ చేసిన ఇతర నిందితులు వాళ్ళ మానసిక వేదన చూపించడానికి ట్రై చేశాడు. తర్వాత కాల్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆలోచనలు వచ్చి ఏంటి ఇంత తప్పు చేసాం, ఇంతమందిని చనిపోయేసాం అన్న భావం వచ్చి బాగా ఇదవుతారు, బాధపడతారు ఇద్దరు. వాళ్ళ సంఘర్షణ చూపించారు. అలాగే చూపించారు, బాగా చూపించారు. అది కూడా బాగానే ఉంది. కానీ అసలు దానికి లింక్ ఎందుకు కనెక్ట్ చేసినట్టు అసలు అర్థం కాలేదు. వాళ్ళు దళితులు కాదు కాబట్టి బయటపడ్డారు, దళితులు కూడా బయటపడలేదు. అసలు మీనింగ్లెస్ అనిపించింది. అది ఆ ఒక్క పాయింట్ మాత్రం. అది లేకుండా ఉంటే బాగుంటుంది. అసలు ఎవరో 23 మందిని కాల్చి చచ్చిపోతే ఆ నిందితుల్ని చూసి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వలేరు గమ్ముని. కాకపోతే డైరెక్టర్ ఈయన చాలా బాగా తీయటం, ఆ 2 పాయింట్లు పెట్టుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, బెటర్గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా కూడా అది ఎంతో చాలా మైనర్ కులాలు ఈ గొడవ. మెయిన్ అంతా ఈ హీరో హీరోయిన్లు లవ్ స్టోరీ. ఏం తీసాడు నిజంగా లవ్ స్టోరీ. ఒక కూలి పనులు చేసుకునే మనుషుల మధ్యలో కూడా అంత చక్కటి లవ్ స్టోరీ రాబట్టగలిగాడు. ఆ ఫీలింగ్స్ ఏంటి, దానికి తోడు ఆ హీరో హీరోయిన్లు పెర్ఫార్మెన్స్ సూపర్. అసలు కొత్త వాళ్ళైనా కదా చాలా బాగా చేశారు. ఆ హీరో తేజ, ఆ అమ్మాయి పేరు వచ్చి తన్మయ్య, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఈ అమ్మాయి అంత గ్లామర్గా ఉండదు, కాకపోతే క్యారెక్టర్ సరిపోయింది. ఆ క్యారెక్టర్ అందంగా లేకపోయినా ఆ క్యారెక్టర్ వరకు బాగుంది. పెర్ఫార్మెన్స్ సూపర్. అసలు ఆ హీరో అయితే మంచి హీరో అవుతాడు. ముందు బాగా చేశాడు. చాలా న్యాచురల్గా ఉంది పెర్ఫార్మెన్స్ ఆ హీరోది. అయితే ఒక చోట అయితే ఈ హీరోని ఈ చేపల పులుసు పెట్టి చేసేమాట.
చెప్తున్న ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్, ఆ అబ్బాయి చేపల పులుసు పెట్టి ఇస్తే దాన్ని టేస్ట్ చూస్తూ ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సినిమాకి హైలైట్. భలే చేయించాడు నిజంగా, డైరెక్టర్ గారు చేయించారు అనిపిస్తుంది. ఆ కొత్త మీద తెలియదు కదా, చాలా బాగా చేసింది. ఆయన చేయటం, ఈ అమ్మాయి చేయటం హైలైట్ సినిమాకి, అదొకటి. ప్లస్ ఆ లవ్ స్టోరీ కాకుండా అక్కడ జైలర్ ఒక అతను చేసాడు, ఒక అతను కొత్త యాక్టర్ బాగా చేసాడు, చాలా బాగా చేసాడు. ఈ జైల్లో పెట్టిన తర్వాత ఈ నిందితులు ఇద్దరిని అతను వీళ్ళు మారటానికి ఏ విధంగా హెల్ప్ చేసింది, నిందితుల కిందే ఉండిపోకుండా వాళ్ళు మారాలి జైల్లో కూడా అనే భావంతో ఆ జైలర్ ఉంటాడు. బాగుంది అదొకటి. వీళ్ళకి క్లాసులు తీసుకోవడానికి ఒక ఆమె వస్తుంది, ఒక సోషల్ లీడరు, ఆవిడ ఝాన్సీ చేసింది ఆ క్యారెక్టర్, బాగా చేసింది ఆవిడ కూడా. ఇంకో క్యారెక్టర్ తాగుబోతు రమేష్ చేశాడు, అతను కూడా బాగా చేశాడు. సినిమా అంతా బాగానే ఉంటుంది. ఉరిశిక్ష పడ్డ వాళ్ళు తప్పించుకున్నారా లేదా ఆఖరికి, అది పాయింట్ ఫైనల్గా. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనుకున్నాం కదా, ఈ అమ్మాయి డెలివరీ అయిందా, ఈ ఏమైందా అబ్బాయి, అది. ఇందులో కొంచెం ఆడియన్స్కి సింపతి రాదు నిందితుల పట్ల, ఎందుకంటే చేసిన నేరం అలాంటిది. అది ఒక క్యారెక్టర్ ద్వారా చెప్పించాడు కూడా. ఆ చనిపోయిన బస్సు దహనం చేసిన 23 మంది చనిపోతారు కదా, అందులో చనిపోయిన ఒక అతని బేబీ చిన్న అమ్మాయి చాలా కోపంగా చూస్తారు క్యారెక్టర్ ఫస్ట్. ఆ తర్వాత క్లైమాక్స్ వచ్చేప్పటికి నేను క్షమించినట్టు చెప్పిస్తాడు ఆ అమ్మాయితోటి. అలాగా ఏదో చేసినా చూడాలి మరి ఎంతవరకు కనెక్ట్ అవుతారో, ఇది కమర్షియల్గా ఎలా హిట్ అవుతుంది, ఎంతవరకు హిట్ అవుతుంది అనేది చెప్పలేకపోతున్నాం. అదొకటి చూడాలి. కానీ మెయిన్ హైలైట్ సాంగ్స్, కనీసం ఆడి గురించి ప్రమోషన్ చేసిన ఉంటే బాగుండేది. ఈ ట్రైలర్లో ఏం చేశారు, ఈ చుండూరు దళితులు ఓచుకోత, జుబ్లీస్ బాంబేశ్వరితో వీళ్ళు తప్పించుకున్నారు, ఎంతసేపు అవి చూపించారు. అవి ఎందుకు అలాంటివి ఈ రోజుల్లో చూడటానికి ఎవరు ఇష్టపడలేదు. ఓ మంచి సినిమా, ఓ ఉత్తేజకరంగా ఉన్న సినిమా ఉంటుంది చూస్తారు, కానీ ఈ రోజులు కులాలు అయ్యి ఎక్కడ నథింగ్, వెరీ రేర్. ఎక్కడన్నా ఉంటే వేరే కారణాల వల్ల వస్తున్నాయి తప్ప ఓన్లీ కులాల గురించి అయితే దాని ప్రత్యేకంగా రావట్లేదు. ఏదో లవ్ స్టోరీలో అయ్యో ఏదో పడక అలా వస్తున్నాయి తప్ప ఇదేం కాదు. కానీ ఇది మరీ టూ మచ్గా అనిపించింది. ఇప్పుడు జరిగిన లింక్ పెట్టి ఇప్పుడు చెప్పడం కూడా అంత భావ్యంగా అనిపించలేదు నాకు ఈ రోజుల్లో, కాదు. కానీ డైరెక్టర్ మాత్రం నిజంగా చాలా బాగా తెలిసింది. ఎక్కడ నిజంగా ఈ దళిత కుటుంబంలో పుట్టిన కూలిపనులు తీసుకునే లవ్ స్టోరీలు దాంట్లో, కానీ ఎంత అందంగా తీసాడంటే అది కూడా చాలా కళాత్మకంగా బాగా తీసాడు. ఆ లవ్ స్టోరీ ఏంటి, ఆ పెర్ఫార్మెన్స్ ఏంటి, అంత ఇదొక్కటే నేను చెప్పలేకపోతున్నాం ఎంతవరకు కమర్షియల్గా ఉంటుంది అనేది. నెక్స్ట్ మ్యూజిక్ ఒకటి చాలా బాగుంది. మార్క్ కే రాబిన్ చాలా బాగా చేశాడు మ్యూజిక్. చంద్రబోసు సాహిత్యం, లిరిక్స్ రాసింది ఆయన. కైలాస్ కేర్ అని చాలా బాగుంది వాయిస్, భలే ఉన్నాయి పాటలు. అందులోనూ గాలి వస్తున్న పాట ఒకటి హైలైట్ సినిమాకి. ఇంకా 2 పాటలు మధ్యలో ఎందుకో 2 బిట్ల కింద రాగానే కట్ చేస్తారు, లెంగ్త్ అయిపోయిందని ఏంటో మరి. కానీ అవి పూర్తిగా చిత్రీకరణ చేస్తుంటే చాలా బాగుండేది, భలే ఉన్నాయి ఆ పాటలు కూడా. సినిమాకి బాగా నచ్చింది అన్నింటిలోకి సాంగ్స్ హైలైట్, హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం, ఫోటోగ్రఫీ సన్నీ కోరపాటి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ కూడా భలే ఉంది. ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ అది చాలా బాగా తీసాడు అతను కూడా. ఇలాగా అన్ని కొన్ని బాగున్నాయి. అలా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఆయన అనుకున్నది చెప్పాలని చెప్పారు. కానీ సినిమా అయితే చూడొచ్చు అందరూ ఒకసారి. కానీ అందులో బాగున్న ఈ సాహిత్యం, సంగీతం, మ్యూజిక్, ఈ పెర్ఫార్మెన్స్, వీటి కోసం ఒకసారి చూడాలి కంపల్సరీగా. డైరెక్షన్ ఎక్కడ వల్గారిటీ లేకుండా చక్కగా తీసిన విధానం అంతా బాగుంది. చూద్దాం, ట్రై చేయండి మ్యాక్సిమం చూడటానికి. మంచి డైరెక్టర్, ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ.